మోంతా తుపాన్ ఎఫెక్ట్తో విశాఖలో బీచ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెట్రోలింగ్ చేస్తూ పర్యాటకులను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. బీచ్లో పర్యాటకులు ఎవరూ ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు భీకర గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మెంథాన్ తీవ్ర తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల ఎదురుగాలులు ప్రస్తుతం కొనసాగుతుండగా తుఫాను తీరానికి సమీపించే కొద్దీ 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి వాతావరణం పూర్తి అలజడిగా మారింది. భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఎక్కడికక్కడ చెట్లు కానీ లేకపోతే హోర్డింగ్స్ కూలిపోయే ప్రమాదం ఉంది. బీచ్ రోడ్లో నిలబడాలంటేనే గాలుల తీవ్రతను భరించడం కష్టంగా మారింది. ప్రస్తుతం తీరంలో ఉన్న ఎవరైతే పర్యాటకులు ఉంటారో పర్యాటకులందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. పోలీసు యంత్రాంగం విస్తృతంగా రంగంలోకి దిగిన పరిస్థితి. ఇప్పటికే ఋషికొండ నుంచి ఇక్కడ ఆర్కే బీచ్ వరకు మొత్తం బీచ్లన్నింటినీ కూడా పోలీసులు మూసివేసిన పరిస్థితి. పర్యాటకులు ఎవరు కూడా బీచ్లోకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు తెలిసే అవకాశం లేదు, తుఫాను యొక్క ఇంపాక్ట్ తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎవరిని కూడా బీచ్లోకి వెళ్లకుండా పోలీసులు వారందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. తెలంగాణ రీజన్ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులను పోలీసులు కూడా తిప్పి పంపిస్తున్నారు. తుఫాను తీవ్రత పెరిగే కొద్దీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పోలీసులు ఏమని చెప్తున్నారు? సార్, నా పేరు బిల్లకంటి శ్రీనివాస్ పటేల్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము అన్నవరం దర్శనం చేసుకున్నాము, సింహాచలం చేసుకొని ఈరోజు బీచ్లో మా పిల్లలు చెప్పడం మూలన ఎంజాయ్ చేద్దామని వచ్చాం. బట్ ప్రకృతి వికృతంగా మారిన కారణంగా ఇక్కడ తుఫాను హెచ్చరికలు జారీ చేసిన మూలంగా ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోవడం అనడం చెప్పడం జరుగుతుంది. వారితో సహకరిస్తున్నాము. ఎన్డీటీవీ వాళ్ళు కూడా పలుమార్లు చెప్పారు. కాబట్టి టీవీల్లో ఈ తుఫాన్ హెచ్చరికతో మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రధానంగా పర్యాటకులు అనేక చోట్ల నుంచి వచ్చారు. అరకు, విశాఖపట్నం పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి. బీచ్లోకి కూడా ఎవరిని రానివ్వటం లేదు. ప్రస్తుతం ఆర్కే బీచ్ కొద్దిసేపటి క్రితం, అంటే ఒక గంటన్నర క్రితం వరకు కూడా ఆర్కే బీచ్లో పర్యాటకులు కనిపించారు. కానీ ప్రస్తుతం పర్యాటకులందరినీ కూడా ఖాళీ చేయించేశారు. పూర్తిగా బీచ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లైఫ్ గార్డ్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం చూడవచ్చు, అక్కడంతా కూడా లైఫ్ గార్డ్స్ వాళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో ఎట్టి పరిస్థితులను కూడా బయట వ్యక్తులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు పోలీసు పెట్రోలింగ్ వాహనాలు విస్తృతంగా తిరుగుతున్నాయి. బయట వ్యక్తులు ఎవరిని కూడా బీచ్ లో అడుగు పెట్టవద్దని, పర్యాటకులు ఎవరు కూడా రావద్దని హెచ్చరికలు చేస్తున్నాయి. గాలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. చెట్లు కావచ్చు, భారీ హోర్డింగ్స్ కానీ కూలిపోయే విపత్కర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు పోలీసులతో సహకరించాల్సిన సమయం ఇది. జిల్లా యంత్రాంగాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు తుఫాను తీవ్రతను అంచనా వేస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకినాడ దగ్గర తీరాన్ని దాటిన తర్వాత ఇటు ఉత్తరాంధ్రతోనూ అటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున ప్రజలు పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.